సో హాయ్, ఎలా ఉన్నారు? సో చాలామంది ఇష్టంగా తింటారండి బోటి ఫ్రై. సో అలాంటి బోటి ఫ్రై రెసిపీ ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. చాలా సింపుల్ అండి. సో గోట్ ఇంటెస్టైన్ తీసుకోండి, 1 కేజీ. అంటే పేగులు అన్నమాట, గోట్ పేగులు. సో వీటిని మనం కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. చూసారుగా స్కిన్ అంతా ఎలా ఉందో. సో అది ఆ లేయర్ పోవాలంటే చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ ఉడకబెట్టుకోండి. సో చూసారుగా స్కిన్ని క్లీన్ చేసుకుంటూ పైన ఉండే లైక్ ఫర్ అంతా పోయేలాగా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. దీనికి ఫోర్క్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఎస్, చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారండి బోటి ఫ్రై అనగానే, బోటి అనగానే వావ్ సూపర్ అనుకొని తింటారు. సో మీకోసమే మా ఈ రెసిపీ. చాలా సింపుల్ అండి. సో రెగ్యులర్గా తినే అంటే ఫ్లెష్ ఇవే కాకుండా, బోన్సే కాకుండా ఇలాంటివి కూడా తింటూ ఉంటే అప్పుడప్పుడు హెల్త్కి చాలా మంచిది. అంటే ఎప్పుడూ తినడం కుదరపోవచ్చు, కాకపోతే కుదిరినన్ని సార్లు తింటే ఉంటే ఇప్పుడున్న మన ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం కొంచెం హెల్తీగా ఉండొచ్చు. సో చక్కగా ఆ బ్లాక్ కలర్ అంతా పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకోండి. అయిపోయింది, కుక్ అయిపోయింది. ఓన్లీ మనకి పేగులు మాత్రమే, వైట్ కలర్వి మాత్రమే మిగలాలి. సో అంత చక్కగా నీట్గా క్లీన్ చేసుకోండి. చూసారుగా కుక్ అయిన తర్వాత లేయర్గా వచ్చేస్తుంది నీట్గా. సో క్లీన్ చేసుకోండి. మంచి నైఫ్ ఆర్ స్పూన్ ఏదో ఒకటి యూజ్ చేసి క్లీన్ చేసుకోండి, మీ కన్వీనియన్స్. సో చూసారుగా చక్కగా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత నైఫ్ యూజ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్కి కట్ చేసుకోండి. నాకైతే సన్నగా ఉంటే చాలా ఇష్టం, తినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. సో సన్నగా తరుక్కోండి, అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఆల్రెడీ స్కిన్నే కాబట్టి సన్నగానే ఉంటుంది. చాలా ఈజీ అండి ఇది తయారు చేసుకోవడం. సో చూసారుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం అయిపోతుంది. సో ఇంకొకసారి కుక్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో. సో వాటర్ పోసి తగినన్ని ఇవన్నీ వేసేసి కుక్ చేసుకోండి. 1 or 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది, కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఎస్, చూసారుగా చక్కగా కుక్ అయిపోయినాయి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ పీసెస్ బోటి ఏదైతే ఉందో అవి వేసుకోవాలి. సో మూత పెట్టి కుక్ చేసుకోండి. సో కుక్ అయిపోయినాయండి. చూసారుగా చక్కగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లోకి జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అండ్ మిరియాల పొడి 1 టీ స్పూన్, తగినంత ఉప్పు.
అంతే అండి, ఇక మిక్స్ చేసుకోవడమే. చూసారుగా ఎంతో ఈజీ బోటి ఫ్రై ఇవాళ మీరు నేర్చుకున్నారు. సో తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ అండ్ కీప్ లవింగ్ us.